వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఖమ్మం జిల్లా పేరుబల్లి మండలము ఏరుగట్ల గ్రామంలో రామారావు గారితో ఉన్నాము. సో ముఖ్యంగా చాలా మంది రైతులు సాధారణంగా ఇప్పటి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది గ్రాఫ్టింగ్ టమాటా సాగు చేస్తున్నారు. సో ఈ గ్రాఫ్టింగ్ టమాటా ఇక్కడ వీరు హాఫ్ ఎకర్లో రామారావు గారు వేయడం జరిగింది. ఈ గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ టమాటాలో వీరి యొక్క అనుభవాన్ని మరి మామూలు టమాటా కూడా వేసి ఉన్నారు వీళ్ళు. దీనికి ఎటువంటి తేడాలు ఉన్నాయి, రైతుకు మామూలు టమాటా వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, గ్రాఫ్టింగ్ టమాటా వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది వీరి అనుభవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాఫ్టింగ్ టమాటా వేసిన రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. గ్రాఫ్టింగ్ వంకాయ చాలా మంది రైతులు వేసినారు, మంచి దిగుబడి తీసుకుంటున్నారు, చాలా సక్సెస్ఫుల్గా ఉంది. అయితే ఈ గ్రాఫ్టింగ్ టమాటా అనేది నార్త్ సైడ్ మనము యూపీ కానీ ఛత్తీస్గఢ్ అటువైపు వెళ్ళినట్లయితే, కొంత మహారాష్ట్ర ఇటు వెళ్ళినట్లయితే గ్రాఫ్టింగ్ టమాటా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంది. బట్ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే గ్రాఫ్టింగ్ టమాటా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు సాగు చేస్తున్నారు. సో ప్రస్తుతము ఈ గ్రాఫ్టింగ్ టమాటా ఏ విధంగా ఉంది, వీరు ఎప్పుడు వేసిందో దిగుబడి ఏ విధంగా తీసుకున్నారు, రైతు వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి టమాటా సాగులో అని వీరి యొక్క అనుభవాన్ని మనము ఈ వీడియోలో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీరు వ్యవసాయం ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంటలు? 2 ఎకరాలు. ఇది 2 ఎకరాలు మీ సొంతమేనా? సొంతం. ఏమేమి పంటలు పండిస్తారు మీరు? బెండ వేసిన ఒక ఎకరం, ఒక హాఫ్ ఎకరం కాకర పెట్టా, ఒక హాఫ్ ఎకరం వంగ, ఒక హాఫ్ ఎకరం ఇది గ్రాఫ్టింగ్ మీది గ్రాఫ్టింగ్ టమాటా. ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ టమాటా గురించి మీకు ఎట్లా తెలిసింది? ఎట్లా యూట్యూబ్లో చుట్టానండి. ఇప్పుడు ఎందులో ఎవరిది చూసిండ్రు? మీదే శ్రీనివాసరావు గారని వీడియో చూసిండ్రు. యూట్యూబ్ చూసిన తర్వాత ఈ గ్రాఫ్టింగ్ వంగ పెడితే బాగుంటుందని సెలక్షన్ చేసుకున్నాం. మా ఇదివరకు నిరుడు ఏం చేసిన సాహోనే వేసినలేండి. సాహో పెట్టి నిరుడు మంచి ఇదే ప్రదేశంలో పందిరి పెట్టి పందిరికే గ్రాఫ్టింగ్ ఎక్కించినాం. ఇక దాని మీద ఇది బెటర్గా ఉంటుందని మరి దీంట్లోకి వెళ్ళిన. మరి ఇదంతా ఇప్పుడు వాటికైతే సగం కటింగ్ అయింది. ఇది ఎప్పుడు పెట్టింది మీరు? ప్లాంటేషన్ ఎప్పుడు చేసిండ్రు? ఏ నెలలో? 8వ నెలలో. 8వ నెల అంటే దాదాపు ఆగస్టు అంటే 15 ఆగస్టు 15th ఆగస్టు తర్వాత ముందేనా? ఆగస్టు 8వ తారీఖు. ఆగస్టు 8 అట్లా పెట్టింది. ఆగస్టు అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు అవుతుంది. జనవరి 5, దాదాపు 6 నెలలు. 6 నెలలు అంటే మనకి 50 రోజులు కానీ కటింగ్ వచ్చింది. 50-60 రోజులు దాటిందిలేండి కటింగ్. 60 రోజులు దాటింది. జనవరికి వచ్చింది. మళ్ళీ జనవరి 1 దీని కటింగ్ ఈ జనవరి. ఇప్పుడు మీరు ఆగస్టులో పెట్టింది కదా, ఫస్ట్ కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 65 రోజులక? 65-70 రోజులు పట్టింది. అంటే దాదాపు అక్టోబర్లో కటింగ్ స్టార్ట్ అయింది, దసరా ఆ టైంలో. అంతే కదా, దసరా ముందు అట్లా స్టార్ట్ అయింది కటింగ్. ఓకే. అప్పుడు మీరు స్టార్టింగ్ ప్లాంటేషన్ ఎంత హాఫ్ ఎకర్ కదా, ఎంత డిస్టెన్స్ ఎంత తీసుకున్నారు, ఎన్ని మొక్కలు పెట్టినారు? 8 అడుగులు అండి. లైన్ కు లైన్ 8 అడుగులు తీసుకున్నారా? ఇది 6 అడుగులు 7 అడుగులు చాలా జనరల్ గా 6 అడుగులు. కాకర పందిరి సెట్ చేసిన ఇది. ఇది కాకర పందిరి. అందులోనే మీరు టమాటా పెట్టిన. నెక్స్ట్ కాకర పెడదామని మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి దీన్ని పెట్టినాం. అల్లి కాకర పెట్టాలి దీన్ని. ఇందులో ఎన్ని మొక్కలు ఎన్ని పట్టినాయి? 2000 మొక్క. 2000 మొక్క టమాటా వేసి. ఈ మొక్కకు ఎంత? 3 అడుగులు పెట్టాం. 3 ఫీట్లు. మళ్ళీ అది కూడా ఎక్కువ, 1.5 ఫీట్ పెట్టాలి కానీ 3 అడుగులు పెట్టింది. 2 అడుగులు మినిమం, 2 అడుగులు 3 అడుగులు లోపే ఉంటుందండి. 2 అడుగులు మొక్కకు మల్సింగ్ సీటు కవర్ బెజ్జం మందం. ఇప్పుడు ఇదే కదా అది అదొకటి. ఒకటి అంటే 2 అడుగులు ఉంటాయి, 2 ఫీట్స్ ఓల్డ్ 2 ఫీట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ టమాటా పెట్టే ముందు ఇందులో ఎరువులు ఎటువంటి, అంటే ఆల్రెడీ కాకర పెట్టిన దాంట్లో టమాటా పెట్టింది? ఫస్ట్ ఇదివరకు కాకర పెట్టి మళ్ళీ దాన్ని సొరబెట్టి మే నెల వరకు దాన్ని మెయింటైన్ చేసిన నిరుడు. దాన్ని తీసేసి లాస్ట్కి తీసేసి మళ్ళీ దున్ని మళ్ళీ కొత్త పందిరి వేసి ఈ ఎరువు పోసినాం. ఫస్ట్ పంట టమాటా. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఈ సంవత్సరం టమాటా పెట్టింది ఫస్ట్ పంటనే కదా, ఇందులో కాకర ఏం తీయలే. ఫస్ట్ పంటనే టమాటా. సొర అయిపోయింది అప్పుడు ఎండాకాలం. నిరుడు ఎండాకాలం దున్నిచ్చి మళ్ళీ పెట్టిండ్రు. మళ్ళీ పెట్టి కాలిస్తే దూరం వేసుకున్నారు. పందిరి టైప్ ఇట్లా వేసుకొని పెట్టుకున్నారు. మీకు 2000 మొక్కలు ఇందులో పట్టినాయి. మీకు 50 రోజుల్లో కటింగ్ స్టార్ట్ అయింది. మీకు కటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు దీని ముందు ఈ బెడ్స్ పైన వేసుకున్నారా ఎరువులు, లేకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే లెంత్ ఈ పందిరి పెట్టిన తర్వాత ఈ సందులో ఒక్కొక్క తట్ట ఎరువు పోసినామండి. ఈ గ్యాప్లోనే గ్యాప్ తట్ట పోసిన ఇక్కడికి ఇక్కడికి తట్ట పోసినాం. మన 10-15 కేజీలు ఉంటుంది. ఏది? పశువుల ఎరువు. పశువుల ఎరువు, గొర్రెల ఎరువు పోసుకున్న తర్వాత మళ్ళీ ఇక దాని మీద DAP 20-20 కూడా ఒక 2 కట్టల దాకా వేసాను. దీని మీద మళ్ళీ 2 కట్టలు వేసిన తర్వాత బెడ్ వేసాను. బెడ్ వేసి మల్చింగ్ వేసి మొక్క వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ డ్రిప్ ఎరువులు అయితే డ్రిప్ ఎరువు మామూలుగా ఇక అన్ని కాంప్లెక్స్లు ఎక్కించాను. ఎప్పటి నుంచి డ్రిప్ ఎరువులు స్టార్ట్ చేసాను మీరు? 40 రోజుల తర్వాత ఎక్కించాను. 40 రోజుల వరకు ఏమి ఎక్కిరా
అప్పుడు కల్లా ఏరుకోవడం లేట్ పట్టింది మీరు అన్నట్టు. మొక్క పెట్టడం కొద్ది తేడా జరిగిందండి. ఓకే ఓకే 40 రోజుల వరకు డ్రిప్ ఎరువులు ఇవ్వాలి. 40 నుండి ఇచ్చింది. 40 నుండి ఇచ్చిన. అది కూడా కొద్దిగా ఇదైంది, ఎందుకంటే మనం మొక్క పెట్టిన 15 రోజుల నుండి డ్రిప్ ఎరువులు స్టార్ట్ చేస్తాం. అంటే 15 రోజులు అంటే ఇది ఏనుకోలేదండి. ఇది చాలా అప్పుడు కొద్దిగా వర్షాలు ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు మీది వర్షాలకు ఇది దొరికిందా? వర్షాలు అప్పుడు ఇది ఉందండి మీ క్రాప్ టమాటా సెప్టెంబర్లో అట్లా వర్షాలు పడ్డాయి కదా? వర్షాలు పడ్డా తర్వాత అప్పటికి వర్షాల్లోనే తయారు చేసినాడు దీన్ని. వర్షాల్లోనే తయారు ఇది మొక్క పట్టినా కూడా వర్షాలు పడ్డాయి కదా? పడ్డాయి, వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఇది వర్షాలకు ఏమన్నా డిసీజ్ తట్టుకోవడం అట్లా ఉండే మీకు అంటే మీకు అనుభవం ఉన్నది? ఆకుమచ్చ అనేది ఒకటే వస్తుందండి, కానీ అప్పుడు వర్షాలు తగ్గిపోతున్నాయండి, పెద్దగా ఏం తగల. అంటే నేను అనేది ఏంటంటే మామూలు టమాటా ఇంత ముందు వేస్తారు కదా మీరు, ప్రతి సంవత్సరం వేస్తారు. ఈ గ్రాఫ్టింగ్ టమాటాకు మామూలు టమాటాకు ఈ రోగాలలో ఏమైనా తేడా కనబడ్డదా? కంట్రోల్ ఏముంది కానీ పురుగు అయితే ఇంత మట్టికి పడలేదు. పురుగు అంత మట్టికి చూద్దామని అనపడలా. కాయమచ్చ అటువంటి కాయమచ్చ కూడా ఇంత మట్టికి రాలే. ఈ విల్టు ఇవి లేవు. విల్టు ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎన్ని రోజులు అంటే చాలా రోజులు అవుతుంది కదా వాటికి. ఇది కాదు, ఇది బ్లైట్. ఇది బ్లైట్, అదేం కాదు. విల్ట్ అంటే ఇది మామూలుగా ఉంటుంది, అంటే వర్షాకాలం వస్తుంది, కానీ ఇది స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. పైకి మనం ఈ పైకి రానియకుండా మనం ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలి. ఇది ముదిరిన తోట అంటే కంపల్సరీ బ్లైట్ ఉంటుంది. ఇది బ్లైట్ ఉంటుంది మనకు. నేను అనేది ఏంటంటే విల్ట్ అంటే మొక్క మొత్తం ఎండిపోయి చనిపోయినట్టు వాలిపోతుంది. విల్ట్ తట్టుకుంటుంది. అంటే గ్రాఫ్టింగ్ వెరైటీ విల్ట్. ఇప్పుడు అది మామూలు వేసిన కాదు, అది అట్ట అయిపోయింది, వంగలో పెట్టింది మామూలుగా అయింది, తీసేసిన. అదే నేను అదే అంటున్నా. అదేంటంటే మొత్తం మొక్క వాడిపోయినట్టు వాలిపోతుంది. ఇట్లా ఎక్కువ ఎండ కొడితే ఎట్లా అట్లా వాలిపోయినట్టే చనిపోతుంది మొక్క. తర్వాత దాన్ని ఏం చేసినట్టు తీసేసిన, ఇంకా వంగలో పెట్టింది. అది మొన్నటి వరకు పీకేసిన బయటకు వస్తుంది. ఇది మట్టి కట్టిన పడదు మరి. దీనికి విల్ట్ ఏం లేదు, విల్ట్ కానీ నిమ్మటోడ్స్ లేదు. కాయ మళ్ళీ కాపు వద్దేమో ఆలోచిస్తున్నాం మరి. అది ఈగురు ఏది ఇప్పుడు ఉన్నది వస్తుంది కదా మళ్ళీ. అంటే దాదాపు మీరు ఆగస్టు అంటే సెప్టెంబర్ అక్టోబర్ దాదాపు 6 months 6 నెలలు అయింది. 2 నెలలు అంటే దాదాపు కటింగ్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 4 నెలలు అయింది. కటింగ్ స్టార్ట్ అయ్యి 4 నెలలు కాలేదండి, 3 నెలలు. డిసెంబర్లో అయింది లైట్గా. డిసెంబర్ అంటే మీరు ఆగస్టులో పెట్టింది కదా? ఆగస్టు 8కి పెట్టిండ్రు, సెప్టెంబర్ 8, అక్టోబర్ 8కి 60 రోజులు అయింది, నవంబర్ 8కి 90 రోజులు, 3 నెలలు. లైట్ దిగినాయి కొద్దిగా, స్టార్టింగ్ లైట్ దిగినాయి. ఇప్పుడు మొత్తం మీరు ఇందులో ఎన్ని బాక్సులు తీసుకున్నారు? ఇప్పుడు 405. ఈ కొత్త 405 ఇవాళ కూడా కటింగ్ చేస్తున్నారు. కటింగ్ చేస్తాం 400 బాక్సులు కటింగ్. ఎంత మీరు బాక్స్ అంటే ఎంత తీసుకుంటారు ఇక్కడ మీరు? 25 కేజీలు. 25 కేజీలు 400 బాక్సులు అంటే దాదాపు మీకు ఒక 850 అంటే ఒక 10 టన్నులు వచ్చినట్ట అంతే కదా? 25 కిలోలు అంటే అంతే కదా? 8.5 నుండి 10 టన్నులు అట్లా అంతే వస్తాయి. 400 బాక్సులు ఇంటూ 25 కిలోలు కొడతానండి. 10 వచ్చింది. 10 టన్నులు, హాఫ్ ఎకర్లు. అయితే ఇప్పుడు ఇది మీకు ఇంకా పూత మొగ్గ వస్తున్నది, పైన ఆల్రెడీ మంచి కాయలు కూడా ఉన్నాయి, కాపు కూడా ఉంది గుర్తులు. ఇంకా ఇది మీ అనుభవంతో ఎన్ని నెలల వరకు కటింగ్ అయ్యే అవకాశం ఉంది? ఇది ఏప్రిల్ వరకు చేద్దాం చూస్తున్నాం అండి. దీని ఏప్రిల్ వరకు కటింగ్ అవుతుంది. మీకు తెలిసి ఉంటుంది కదా ఎంత వరకు కటింగ్ అంటే ఇప్పుడు ఈ బడాలి కానీ పడితే ఏప్రిల్ అయిపోద్ది. ఇది పడితే మళ్ళీ వచ్చింది, ఇంకా 3 నెలలు వస్తుంది. వస్తా అంటే మరి ఇది తయారవ ఇందాక మనం మెయింటైన్ చేయాలంటే ఇంకా 3 నెలలు వచ్చింది. 3 నెలలు వస్తుంది. అంటే మీరు 65-70 రోజుల నుండి కటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కటింగ్ ఇన్ని తీసుకున్నారు బాక్సులు, ఇంకా 3 నెలలు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బలాలు ఎక్కించి సరి చేద్దాం చూస్తున్నాం అంటే చేతి అంటే మరి ఇప్పుడు ఈ కాపు బడి కాయలు రాబోయేకి ఇంకా 2 నెలలు పడితే అట్లేదని వచ్చేది. ఇప్పుడు ఉన్నది కూడా కటింగ్. ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కటింగ్ చేస్తున్నారు మీరు? రోజు చేస్తూనే ఉన్నాం, డైరీ చేస్తున్నాం. డైరీ మనం మార్కెటింగ్ ఎట్లా అంటే ఒక 10 బాక్సులు 20 బాక్సులు వేయటం వేసి రావటం, మళ్ళీ డైరీ ఒకసారి వేయట్లా. ఒక్కసారి మీరు తీసుకెళ్తలేరు, డైలీ కటింగ్ పెట్టుకోవటం మనం కావాల్సిన కొట్లకి వేసుకోవటం. ఇప్పుడు ఈ నవంబర్ తర్వాత నుంచి ఇప్పుడు డైలీ కటింగ్ 2-3 నెలల నుండి డైలీ కటింగ్ చేస్తున్నారు. డైలీ కటింగ్. ఎక్కడ మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారు? మనం పెద్ద మార్కెట్లు సందులో లేవండి. సత్తుపల్లి బాగా మనం కుట్లకి వేయటమే. మనం ఒక్కొక్కరు 5 బాక్సులు 4 బాక్సులు 3 బాక్సులు అక్కడ తీసుకున్న వాళ్ళు ఖాతాలు పెట్టుకోవటం వాళ్ళకి వేసేయటమే. ఇప్పుడు ఈ యావరేజ్ రేట్ ఎంత పోయింది మీకు ఇప్పుడు వెళ్ళిన బాక్సులు? జనరల్ గా యావరేజ్ అంటే ఎక్కువ ఎంత అమ్మిండ్రు, తక్కువ ఎంత అమ్మిండ్రు? ఎక్కువ ఇది వచ్చిన తర్వాత మినిమం 300 పడదండి బాక్స్. ఇది మీ కాపుకి వచ్చి యావరేజ్ 300 రూపీస్ అంటే దాదాపు మీకు 20 రూపాయలు అనుకోండి. 25 అంటే 500 పడింది. 500 20 అంటే 500 పడింది బాక్స్. అంతే 15 రూపాయలు పడ్డదా? అంతే 15 రూపాయలు పడి 15 రూపాయలు పడ్డది. రేట్ కొద్దిగా మామూలుగా ఉండే, రేట్ కొద్దిగా మినిమం 25-30 ఉంటే బాగుంది. 20 రూపాయలు ఉండే చాలు అసలు. 20 రూపాయలు ఆఫ్ అయినా కానీ 20 రూపాయలు మినిమం, 20 రూపాయలు ఉండే 500 పడింది బాక్స్. ఇప్పుడు ఇది 15 రూపాయలు యావరేజ్ పడ్డది మీకు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది?
ఇప్పుడు అదే నడుస్తుందండి. సేమ్ 15 300 నడుస్తుంది బాక్స్. 300 బాక్స్ 250, 300 అంటే 10 రూపాయలు కూడా పడుతుంది లేండి ఒక్కోసాట. ఇక యావరేజ్ అంటే మార్కెట్ని బట్టి వేయటం అవుతుంది. ఇక క్వాలిటీ ఎట్లుంది? షైనింగ్ క్వాలిటీ బాగుంటుంది. షైనింగ్ బాగుంటుంది మార్కెట్లో. మన ఈ కాయ కూడా 4-5 రోజుల వరకు దెబ్బతింటలా క్వాలిటీ ఆగుతుంది కీపింగ్. అంటే ఇప్పుడు కాయలు కొద్దిగా గుత్తులు కనబడుతున్నాయి కదా, మామూలు వేసినప్పుడు కూడా ఇట్లా కనబడ్డాయి. 2-3 కాయలు ఉండేవి, ఇప్పుడు ఇది ఏమంటే 4-5 కాయలు కూడా ఆగుతున్నాయి కొన్ని గుత్తులకి. అంటే పూత మనకు పిందె మారినాక ఆగుతున్నాడు, దాంతోనే మనకు బాగా ఇది వస్తుంది. అంతే. రైతులకు ఏం చెప్తారా? ఇది వేసుకోమంటారా, ఇదే వేసుకోమంటారా, ఇది వద్దంటారా? ఏ విధంగా మీ సలహా అంటే ఇప్పుడు మనం పెట్టే వైపుకుంటే ఇది వేసుకుంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఏది గ్రాఫ్టింగ్ అదంటే తొందరగా అయిపోయింది. ఇప్పుడు అది దాంట్లో వేసినాం కదా, దానికి దీనికి అది ఇది 15 రోజులు తేడా అండి. అది వేసింది 15 రోజులే తేడా. 15 రోజులే తేడా మీ ఇచ్చిన మొక్కకి. ఆ 15 రోజులు ఇది వచ్చినట్టయితే దాంట్లో నాకు డబ్బులు బాగానే కలిసేయి. డబ్బులు అందులో బాగా వచ్చాయి, తొందరగా అయిపోయింది. ఇది ఎక్కువ కాలం ఉంది, టైం ఎక్కువ ఉంది. మామూలు దానికంటే ఇది కంపల్సరీ ఒక 2-3 నెలలు ఎక్కువ ఉంటుంది. కలిసి ఆ రేట్ అనేది చెప్పలేము. ఇప్పుడు రేటు మొక్క ఇచ్చారు కదా, ఎన్ని రోజులు ఉంటుంది అంటారు దీన్ని చేసుకుంటే? దీనికి ఇది మామూలుది మీకు కటింగ్ స్టార్ట్ అయిపోయి 4 నెలలు ఉంటుంది మంచి మెయింటైన్ చేసుకుంటే. ఇది ఇంకా 2 నుండి 3 నెలలు ఉంటుంది. అదే ఏప్రిల్ వరకు ఏప్రిల్ ఉంటుంది అని చెప్తున్నా. కానీ జనరల్గా అయితే ఇంకెక్కువ ఉంటుంది, ఇంకా మేనేజ్మెంట్ చేసి ఇంకెక్కువ ఉంటుంది. కానీ రైతులకు అట్లా మనం అంటే ఇంకెక్కువ అని చెప్తే మళ్ళీ ఇది బాగుండదని 2-3 నెలలు అయితే ఎక్కువ ఉంటుంది, ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. అది దాని మీద 2 నెలలు ఎక్కువ వస్తుంది. 2-3 నెలలు మీకు అది కాపాడాలండి. ఇప్పుడు పడ్డది అనుకోండి, మళ్ళీ 2 నెలలు ఎగస్ట్రా పోవాలి. అంటే అప్పటి వరకు ఇది కటింగ్ అవుతుంటది మీకు, ఇది కటింగ్ అవుతుంటది, అందులో మీద కాప్ సెట్ అవుతుంది. కాప్ సెట్ అయితే ఇంకా 2 నెలలు ఈజీగా వస్తుంది అంటే అది. సో ఇది అంతే కదా. ఇంకా మీరేం చెప్తారా రైతులకు గ్రాఫ్టింగ్ గురించి? గ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు కొద్దిగా మంచిగా చేయదలుచుకున్న వాళ్ళు వేసుకుంటే బాగానే ఉంటుంది. ఎక్కువ రోజులు మనం మెయింటైన్ చేసుకోవాలా. ఇప్పుడు ఏసీ రేట్ డౌన్ అయింది వదిలిపెడితే మట్టికి నడవదు. ఇప్పుడు మన రేట్ డౌన్ అయింది, నేను పెట్టుబడి రోజు పెట్టాలంటే పెట్టలేకుండా ఉన్నాం అనుకో, ఎగిరి ఆగిపోద్ది, పోత ఆగిపోద్ది, అంతతో క్లోజ్. ఇక ఇప్పుడు దానికి మళ్ళీ మందులు ఎక్కించుకుంటా, మందులు కొట్టుకుంటూ చేసుకుంటే అది కాపాడి వేయించుకోవాలని మా కోరిక. ఇక చేయాలని ఇది బాగుంది. మరి మొత్తాన్ని ఈ తోటతో పాటు వేరే వేస్తే అది అయిపోయింది దాదాపు. ఇది ఉన్నది ఇంకా ఉంది, ఇది బాగుంది. అది తేడా గ్రాఫ్టింగ్. దాని డిసీజ్ కూడా రోగాలు కూడా మీకు విల్ట్ లేదు. పర్లేదండి. ఇల్ట్ అంటే మనకి పెద్ద అనుభవం లేదు, కానీ ఇల్ట్ అంటే అదే అనుకుంటాను. అది విల్ట్ కాదు, బ్లైట్ అంటారు. బ్లైట్ అది ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్ చెట్టు. అది కూడా మొత్తం మీకు విల్ట్ అంటే ఏమైంది అంటే ఇట్లా ఆకులు కనబడాయి, ఈ చెట్టు అంతా మొదలు చనిపోతుంది, ఇట్లా వాలిపోయి చనిపోతుంది. దానికి వచ్చింది, దేనికి వంగలో దానికి వచ్చింది, పీకేసిన అది వస్తుంది, మొత్తం చనిపోతుంది. మొత్తం ఎకరాలు పోతుంది, విల్ట్ వస్తే అసలు క్రాప్ ఉండదు. అది ఇది ఏంటంటే గ్రాఫ్టింగ్ తట్టుకుంటుంది. అది మెయిన్ అన్నట్టు. చాలా మంది గ్రాఫ్టింగ్ టమాటా ఈ దిగుబడి ఎంత వస్తుంది అనేది పక్కకు పెడితే ఫస్ట్ వాళ్ళు ఈ విల్ట్ డిసీజ్ వచ్చి టమాటా లాస్ అవుతారు బాగా. వాళ్ళు కంపల్సరీ గ్రాఫ్టింగ్ వేస్తారు, ఎందుకంటే కింద అడవి వంకాయ ఉంటుంది కదా, అడవి వంకాయ. సో ఇది మనకు రామారావు గారు చెప్పేది. జనరల్గా రైతులు మీరు గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోవాల్సిన రైతులు ఇప్పుడు వీరి యొక్క అనుభవాన్ని చూడడం జరిగింది. ఎవరైతే మీరు గ్రాఫ్టింగ్ టమాటా వేయాలనుకుంటారో వేసుకోవచ్చు, ఎందుకంటే ముఖ్యంగా గ్రాఫ్టింగ్ టమాటాలో మనకు 2-3 నెలలు ఎక్కువ దిగుబడి వస్తుంది, మామూలు కటింగ్స్ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. రెండోది వచ్చేసి మనకు ఈ డిసీజ్ తట్టుకుంటారు, అంటే మనకు డిసీజ్ రెసిస్టెన్స్ వెరైటీ, అంటే ఇప్పుడు మనకు కింద వంకాయ ఉంటుంది, అడవి వంకాయ ఉంటుంది కాబట్టి విల్ట్ అనేది రాదు, నిమటోడ్స్ ఇబ్బంది ఉండదు, తర్వాత కాయ మచ్చ అనేది రాదు. ఇవి కంపల్సరీగా మీకు వీటి నుండి మీ క్రాప్ ప్రొటెక్ట్ అవుతుంది ఈ డిసీజ్ పరంగా, ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైనా రైతులు వేయాలనుకుంటే ఒక 4 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు వేసే రైతులు కూడా బాక్సులు మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు గ్రాఫ్టింగ్ వేయకండి, 1 ఎకరం మామూలు వేయండి, ఇంకో ఎకరం గ్రాఫ్టింగ్ వేసుకోండి. ఇప్పుడు వీరు మామూలు టమాటా మామూలు టమాటా వేసిండ్రు, ఇప్పుడు వాళ్ళు దానికి విల్ట్ వచ్చింది, చనిపోయినాయి, 15 రోజులు తేడానే అది అయిపోయింది క్రాప్. అదే వీరు 15 రోజుల తేడాతోని గ్రాఫ్టింగ్ టమాటా ఇప్పటి వరకు ఉంది, ఇంకా 2-3 నెలల వరకు కూడా ఉంటుంది. అంటే వారికి స్వయంగా అనుభవం అయింది, విల్ట్ వచ్చి అది చనిపోయింది, దీనికి విల్ట్ రాలేదని. అదేవిధంగా రైతులు మీరు క్షేత్రస్థాయిలో మీ యొక్క సొంత అనుభవాన్ని తీసుకోండి. 2 ఎకరాలు ఉంటే ఎకరం మీరు గ్రాఫ్టింగ్ వేసుకోండి, ఎకరం మామూలు వేసుకోండి. కానీ జనరల్గా గ్రాఫ్టింగ్ టమాటా వేసుకుంటే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం 100% ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేస్తున్నారు. ఇంకా గ్రాఫ్టింగ్ టమాటా ఏ విధంగా ఉంది, ఈల్డింగ్, దిగుబడి, వేసే రైతుల యొక్క అనుభవాలు ఇంకా మీకు ముందు తెలపడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ గ్రాఫ్టింగ్ టమాటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం వీరి యొక్క అనుభవాన్ని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ తోట ఇది. దీనికి ఏంటంటే వీరి యొక్క ప్రాబ్లం ఏంటంటే కొంత హైట్ పెరగలేదు. హైట్ ఎందుకు పెరగలేదంటే కొంత ఫెటిగేషను కొంత కంపల్సరీ
లోపం ఉంది. స్టార్టింగ్ నుండి వీళ్ళు 40 రోజుల నుండి ఉంది మళ్ళీ అది వస్తుంది హైట్, అది హైట్. అయితే అదొకటి. ఇప్పుడు వీరికి ఏంటంటే కాపు ఎక్కువ పడ్డది, అంటే బయట గుత్తులు కాపు వచ్చింది. ఆ ఇచ్చిన ఫెర్టిగేషన్ అంతా కాయకు పూత కాతకు వచ్చింది కాబట్టి హైట్ అనేది పెరగలేదు. కాబట్టి ఈ ఫెర్టిగేషన్ లోపం కూడా కొంత ఉంది. మీరు చాలా ఎక్సలెంట్గా మేనేజ్మెంట్ చేసుకొని కొంత టమాటాలో అనుభవం ఉన్న రైతులైతే మంచి దిగుబడి తీసుకునే అవకాశము ఈ గ్రాఫ్టింగ్ టమాటాలో తప్పకుండా ఉంటుంది.